హాయ్, వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మరి తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని వివిధ రుచుల్ని పరిచయం చేసుకుంటున్నాము. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బాసర్కి వచ్చాము. ఇక్కడ మరికొన్ని రుచుల్ని పరిచయం చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనతో పాటు సవిత, లావణ్య, విజేత ముగ్గురు ఉన్నారు. మరి ఏ వంటలు పరిచయం చేస్తున్నారో చూద్దాము. హాయ్ అండి సవిత గారు. హాయ్ లావణ్య గారు. హాయ్ అండి విజేత గారు. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారా? చాలా బాగున్నా. మరి ఇంటికి ఫస్ట్ వంటను ఎవరు పరిచయం చేస్తున్నారు? మీరా? ఏం వంట అది? తెలంగాణ ఖాజా, స్వీట్ సెంగులి, ఇంకా దొబ్బరి. ఓకే, 3 రకాలు చేస్తున్నారు. మరి సూపర్. అయితే ముగ్గురు ఉన్నారన్నా, మీ ముగ్గురికి 3 రకాలు. సరే, మరి అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఫస్ట్. సరే, మైదా పిండి, ఆయిల్, షుగర్, కుడక పొడి, విలాయచి, నెయ్యి. సో మరి ఈ స్వీట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఒకటే పిండి, దాంట్లోకి మొత్తం అన్నీ అంటే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదానికి తయారు చేస్తారు, కాకపోతే డిఫరెంట్ షేప్స్లో రెడీ చేస్తారన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇంతకీ ఎట్లా చేయాలి, ఇవి ఎలా కలుపుకోవాలి? సరే, ముందు మైదా పిండి తీసుకున్నాను ఒక ప్లేట్లో. దాంట్లో కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసి ఆయిల్ వేయాలి, తర్వాత వాటర్ వేసి కలపాలి. గట్టి పిండి. అంతేనా? ఓకే. అంతే. సో ఈ పిండిలో మనము అంటే మైదా పిండిని తీసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం నూనె వేయాలి, కొంచెం కొంచెం టేస్ట్ ఉంటుంది. ఓకే, వేసి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఎలా జనరల్గా మనకి ఇంట్లో పూరికి కానీ చపాతీకి కానీ కలుపుతాం కదా, సేమ్ మైదాతో అట్లా కలిపేయాలి. ఓకే, సో నెక్స్ట్ చక్కెర పాకం పెట్టాలా? ఓకే, సో స్టవ్ ఆన్ చేద్దాము. ఈ పిండికి పాకం పెట్టడమా? ఓకే, మనం అవి చేసిన తర్వాత ఈ పాకంలో వేయాల్సి ఉంటుంది. ఆయిల్ నుంచి తీసిన తర్వాత వేయాలి. ఇది నేను కలుపుతుంటాను, మీరు అవి చేయాలి. సరే. ఫస్ట్ ఏం చేస్తున్నారు ఇంతకి? స్వీట్ సింగులి. చెగోడి స్టైలా? ఓకే. స్వీట్ సింగులి షేప్ ఇట్లా వస్తుంది. ఓకే. సో సన్నగా ఇట్లా పొడవుగా చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా వేలికి ఫింగర్కి చేస్తున్నారు. ఇట్లా ప్రెస్ చేస్తే. ఓకే, ఇది ఇంకొక వెరైటీ. ఏంటి? ఇంకొకటి ఖాజా. ఇది ఒక పిండితోనే 3 రకాలు చేసుకోవచ్చు. ఓకే, తెలంగాణ స్పెషల్ ఏదంటే ఇది ఖాజా మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఆడపడుచు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేది మేము ఇది. ఓకే. ఇది చేస్తారా? ఇదే చేస్తాం. అవునా? ఓహో, మీరందరూ కూడా చేస్తారా? ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది ఇది చేస్తే? వన్స్ రెడీ చేసిన 1 వీక్ ఉంటుంది మేడం. స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఇచ్చొని తింటారు. ఓకే, ఇలా నెయ్యి పెట్టాలి రౌండ్గా. ఓకే, నెయ్యి పెట్టాలా? మధ్యలో నెయ్యి పెట్టుకోవాలి రౌండ్గా. దాంట్లో కొంచెం మైదా పిండి తీసుకొని దాంట్లో రౌండ్గా వేయాలి. అంతే. ఓహో, స్టెప్స్ తీసుకున్నాను ఇట్లా. సారీ పిలిచి పెట్టినట్లుగా పెట్టాలంటే. ఓకే. ఇట్లా. ఓకే, తర్వాత ఇట్లా రౌండ్ చేయాలి, కొంచెం ప్రెస్ చేయాలి. ఓకే. ఓకే, సో మొత్తానికి ఇలా డిఫరెంట్ షేప్స్ వస్తాయి మాట. ఓకే, మరి అయితే సో ఇలాగా 3 రకాల స్వీట్లు కలిపారా? ఓకే. మైదా పిండితోని ఇది 3 ఐటమ్స్ చేసినాం మనం. ఓకే. సో ఇవి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఈ గవ్వలు, ఈ కాజా, అలాగే ఈ చెగోడీలు 3 రకాలు మనకి రెడీగా చేసి పెట్టేశారన్నమాట ఇలాగా. సో వీటితో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. జస్ట్ ఇది మనకి ఒక్కొక్క షేప్కి ఆ పిండిని తీసుకొచ్చారు. ఓకే, మరి అయితే ఇప్పుడు దీని సంగతి ఏంటి? ఇది కాసేపు మరగాలి. ఓకే, తర్వాత ఇది ఆయిల్ నుంచి తీసి ఓకే. సో అయితే మళ్ళీ ఒక్కొక్క 2 మినిట్స్ ఆగుదామండి, అది మరుగుతుంది కదా. ఓకే, మరి 2 మినిట్స్ ఆగాం, అయిపోయినట్లేనిది. ఓకే, స్టవ్ సిమ్లో పెడతాము. ఇది పక్కకి దించేసి ఆయిల్ పెట్టుకోవాలేము. అవునా? ఇది డీప్ ఫ్రై కాబట్టి ఫుల్ ఆయిలే కదా, ఎక్కువ ఆయిల్. ఓకే, సో ఆయిల్ హీట్ అయింది కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రై అయిపోయినట్లయినా తీయచ్చా?
ఇది ఖాజా రెడీ. కింద నుంచి అది పాకం మీద పైన వేసి. ఓకే, ఇవన్నీ పాకంలో వేద్దామా? అవును. ఓకే. ఎట్లా అంటే ఈ పాకం ఉంది కదా, అయితే దానిపైన ఇట్లా వేసేసి ఇలాచి అని కొబ్బరియా దానిపైన? కొబ్బరి. ఓకే. రెడీ అయింది కదా మేడం, ఇలా పాకంలో వేసి ఓకే. ఒక ప్లేట్లో పెడతాం. మామూలుగా అయితే మీరు ఇందులో డిప్ చేసిన తర్వాత ఎంతసేపు ఉంచుతారు? ఒక 5 minutes. 5 minutes ఉంచుతారు. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. చాలా బాగుంది. స్వీట్ అంటే చిన్న ఇష్టమా మేడం? పిల్లలకి చాలా బాగుంటాయి రాగానే స్నాక్ అయితే. ఈ కొబ్బరి ఇలాచి కూడా కంపల్సరీగా వేస్తారా? మామూలు కొంతమంది పాకంలో కూడా వేసేస్తారు. ఇలా బయట విడిగా వేసుకున్నా ఓకే, అంటే ఇన్స్టెంట్గా తింటారు. రెడీ అయింది మేడం, టేస్ట్ చూడండి ఎట్లా. ఓకే, షూర్. సో మంచి స్వీట్, చాలా సాఫ్ట్గా భలే ఉందండి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. 3 రకాలైన ఒకటే పిండి కాబట్టి ఒకటి టేస్ట్ చేసినా చాలు. ఇందులో అసలు ఏం వేసారని స్మెల్ వస్తుందా అనిపించవచ్చు, కానీ భలే స్మెల్ వస్తుంది. జస్ట్ కోకోనట్ వల్ల. దాంట్లో యాలకులు వేశారు, అదే మంచి ఫ్లేవర్. అసలు అదే చాలా మంచిగా, అంటే చాలా మైల్డ్గా సాఫ్ట్గా భలే స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందా. చాలా బాగుంది. యాక్చువల్గా దీంట్లో కొంచెం మనకి లైట్ స్వీట్ ఉందంట, కాసేపు డిప్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ స్వీట్ అవుతుంది. బట్ లైట్ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే కనుక కాసేపు డిప్ చేసి ఉంచుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. బట్ ఫైనల్గా మాత్రం డిష్ చాలా బాగుంది.